కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్ష పార్టీల నాయకులు కాకినాడ జిల్లాలోని కేజీ బేసిన్ గ్యాస్ ఉత్పత్తి ప్రాంతాన్ని సందర్శించారు. కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును రిలయన్స్ కంపెనీ ఇక్కల నుండి మహారాష్ట్ర, గుజరాత్లకు తరలించి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నది. ఆయిల్ డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాల వలన మిథ్య కాలుష్యమే కాక బ్లోఅవుట్లు, ఇతర ప్రమాదాల్లో రాష్ట్రం విలువైన ప్రాణాలు కోల్పోతున్నది. ఉత్పత్తుల్లో 50% రాష్ట్రానికి ఇవ్వాలని 12వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినప్పటికీ అమలు కాలేదు. మరోవైపు రాష్ట్రంలో గ్యాస్ దొరకక సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువలన కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో 50% రాష్ట్రానికి ఇవ్వాలి. చట్టబద్ధంగా రావాల్సిన చమురు, గ్యాస్ వాటా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి ప్రసాద్, ఇతర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ బావుల్ని పరిశీలించి మన రాష్ట్రాన్ని ఎలా ఇది నిలువ దోపిడీ చేస్తూ ఉంది, లూటీ చేస్తూ ఉంది పరిశీలించడానికి వామపక్ష పార్టీల ఉమ్మడి ప్రతినిధి వర్గం ఈరోజు ఆ ప్రాంతాన్ని సందర్శించాము. రిలయన్స్ బావులు, ఓఎన్జీసీ ఆ ప్రాంతానంతా కూడా చూసి ఇక్కడికి వచ్చాము. ఈ ప్రతినిధి వర్గంలో మధు, సిపిఐ రాష్ట్ర నాయకులు, ప్రసాద్ గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు, ఎంఎల్ లిబరేషన్ నాగేశ్వరరావు గారు, మన జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రసాద్, కరణం ప్రసాద్ గారు, కిషోర్ బాబు గారు, ఎంఎల్ సిపిఐఎంఎల్, అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రామకృష్ణ, ఏవి నాగేశ్వరరావు సిపిఎం రాష్ట్ర నాయకులు, మేము ఇంకా బాబ్జీ, బేబీరాణి అందరూ కూడా ఇక్కడ, రాజశేఖరు జిల్లా కేఎస్ అందరూ కూడా జిల్లా నాయకులు, ఇతర సిపిఐ ఎంఎల్ నాయకులు అందరూ కూడా మాతో పాటు వచ్చారు. గత నెల 2 నెలలుగా రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం. ఈ సంక్షోభానికి ఆయిల్, డీజిల్, గ్యాస్ సంక్షోభానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అంతర్జాతీయంగా అమెరికా ఒత్తిడికి లొంగి ఇరాను, రష్యా దగ్గర ఆయిల్, గ్యాస్ కొనకుండా మనం అధిక ధరలో పెట్టి అమెరికా కంపెనీల దగ్గర కొనటం వల్ల అంతర్జాతీయంగా మనం ఎక్కువ నష్టపోతున్నాం. మన రేట్లు వెంటనే పెంచాల్సిన పరిస్థితి. ఆ పేరు చెప్పి, యుద్ధం పేరు చెప్పి దారుణంగా పెంచేశారు. రెండవ ముఖ్యమైన కారణం, మన రాష్ట్రంలో మనకు అసలు వారం 10 రోజుల పాటు ఇక్కడ అసలు క్యూలు పెద్ద ఎత్తున ఉండిపోయినాయి. కొరత 2 నెలలు నిల్వ ఉందని ముఖ్యమంత్రి ప్రకటించిన 15 రోజులకు మించి నిల్వ లేదు. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ కంపెనీ రిలయన్స్, అదే నయారా, ఇటువంటి ప్రైవేట్ కంపెనీలు రేట్లు పెంచేసి రేషన్ పెట్టేయడంతో సంక్షోభం మొదలైంది. ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో వచ్చిన సంక్షోభానికి ఇక్కడ మన కేజీ బేస్, కృష్ణా గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయిల్, గ్యాస్, ఇది 2006లో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రజాభిప్రాయం లెక్క చేయకుండా మన రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న ఆ రోజు రిలయన్స్ కంపెనీ కేటాయించింది. ఇక్కడ బావులు తవ్వి పైప్ లైన్ ద్వారా మన రాష్ట్రానికి వేసమిత్తు కూడా ఇవ్వకుండా, ఒక కేజీ కానీ ఒక గ్యాస్ కానీ ఇవ్వకుండా నేరుగా గుజరాత్, మహారాష్ట్ర తరలించుకుని అక్కడి నుంచి దేశాలకి, రాష్ట్రాలకు అమ్ముకొని విపరీతమైన లాభాలు అంతర్జాతీయ రేట్ల కన్నా అధికంగా పెట్టి అమ్ముకుంటున్నారు. ఇందులో తయారయ్యేటువంటి దాంట్లో ఇక్కడ గ్యాస్, ఆయిల్లో 50% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని 12th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఆ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా 50% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది, ప్రజలకు తక్కువగా ఇవ్వటమే కాదు రేటు, ఆదాయం కూడా పెరుగుతుందని ఆ రోజు లెక్కల్లో 5,000 కోట్లు మిగులుతుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు. ఇప్పుడు లెక్కల్లో అయితే 10,000 కోట్లు దాదాపుగా అవుతుంది. రోజుకి 21,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. అందులో మన రాష్ట్ర అవసరాలు 4,000 టన్నులు సరిపోతుంది. ఈ 4,000 టన్నులు పైప్ లైన్ ద్వారా కానీ లేదా సిలిండర్ల ద్వారా ఇచ్చినా సరే 200 రూపాయలకి గ్యాస్ ఇవ్వచ్చు. కానీ ఈరోజు 1000 రూపాయలు, 1100 పెట్టుకుంటున్నారు. కమర్షియల్ రేట్ అయితే ఇంకా ఎక్కువ, 3,000, 4,000 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు వీళ్ళందరూ కూడా మూతేసుకోవాల్సిన పరిస్థితి, నిరుద్యోగులు వీధుల్లో పడుతున్న పరిస్థితి. ఒక సెంటర్ మూత పడితే 4-5 కుటుంబాలు వీధిలో పడుతున్నది కూడా మనకి కనిపిస్తున్నది. దాంతోపాటు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 10,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు.
ఆయిల్ కూడా కలుపుకుంటే ఇంకా దీని ఆదాయం పెరుగుతుంది. దీంతో అప్పులు తగ్గిపోతాయి, అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బు ప్రజలకు సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగించవచ్చు. దీన్ని రిలయన్స్కి అప్పచెప్పి ఈరోజు రిలయన్స్ లాంటి కంపెనీలు కాళ్ళు వేళ్ల పట్టుకుని ఏడొచ్చి పెట్టుబడులు పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి అనేటువంటి పరిస్థితి వచ్చింది. పోనీ రిలయన్స్ ఇచ్చినందులో మనకి వేరే ఏమైనా లాభాలు ఉన్నాయా? ఈ ప్రాంతంలో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టి 50,000 ఉద్యోగాలు ఇస్తామని రిలయన్స్ ప్రకటించింది ఆ రోజు. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉద్యోగులు? కన్స్ట్రక్షన్లోనే 12,000, అంతా కూడా 2-3 ఏళ్ళు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు 3-3.5 మించి లేరు అక్కడ, డైలీ వేజెస్ చేసేవాళ్ళతో సహా. 50,000 ఉద్యోగాలు ఇస్తామని 3,000 ఉద్యోగాలు ఇస్తే అటువంటి కంపెనీ మీద ఏం చర్య తీసుకున్నారు? ఓఎన్జీసీ ఈ ప్రాంతానికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించి చాలా గ్రామాల అభివృద్ధి తోడ్పడుతున్నది. రిలయన్స్ ఈ ప్రాంత అభివృద్ధిగా ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. కేవలం ఆ పంచాయతీకి 2 కోట్లు ఇస్తున్నారు. అది కూడా ఒకటి 2 బిల్డింగ్లు కట్టడము, లేకపోతే ఒక ఆసుపత్రి కట్టడం తప్ప ఆ ఊరు మన ఇది ఉండేటువంటి మన గాడి మొగ కూడా డెవలప్మెంట్కి తోడ్పడాల. పైగా ఇక్కడ దానివల్ల పొల్యూషను ఎప్పుడు ఎక్కడ పేలుద్దో తెలియదు. వచ్చే బ్లోఅవుట్లకి ఎంత పంటల నష్టం. నీళ్లు కూడా వాడుకుంటున్నారు మన నీళ్లు. ఒక్కోసారి రైతులు లాస్ట్ ఇయర్ మేము ఆందోళన చేస్తే ఈ సంవత్సరం రైతులకు నీళ్లు ఇవ్వగలిగారు. లేకపోతే రిలయన్స్ వాడేసుకుంటుంది ఎండాకాలం వస్తే. తాగునీళ్లు కూడా పొల్యూషన్ అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో మేము ప్రత్యక్షంగా కూడా పరిశీలించాం. అందుకని ప్రజలకు ఉపయోగం లేకపోగా ఎన్ని వేల కోట్ల రూపాయలు గాలివాటంగా లాభాలు తీసుకుపోతూ స్థానికంగా అభివృద్ధి కూడా తోడ్పడిన ఈ కంపెనీకి ప్రభుత్వాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయి? మనకి లెజిటిమేట్గా రావాల్సింది, హక్కుగా రావాల్సినటువంటి మన గ్యాస్ 50% ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకోవటం, ఎందుకు పోట్లాడటం లేదు? ఇవాళ ఎలా అభివృద్ధి జరుగుద్ది? మన సంపదలన్నీ కూడా వాళ్ళకి వదిలేస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్లనే దీనికి పరిష్కారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? మీరు కార్లు వాడటం తగ్గించండి, మంత్రులు వీళ్ళందరూ కూడా మేము కాన్వాయిలు తగ్గించుకుంటాం, ఇది ఒక అరపూట సైకిల్ తొక్కితే సమస్య పరిష్కారం అయిపోతుందా? నిన్న చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తొక్కారు విశాఖపట్నంలో. మొత్తం బీచ్ రోడ్ అంతా ఖాళీ చేసేసి చుట్టూ సెక్యూరిటీ అందరూ చూస్తే రోడ్డు అంతా ఆక్రమించుకుంటూ వచ్చింది. మనం వెళ్దాం సామాన్య ప్రయాణికులు సైకిల్ మీద ఖాళీలు ఉంటాయా? ఈరోజు మన రోడ్లు ఏవి కూడా సైకిళ్ళకు కానీ పాదచారులకు కానీ తోడ్పడేది కాదు. వాటికి శత్రువుగా ఉన్నాయి రోడ్లు. అసలు వాటికి అనుకూలంగా లేవు. విపరీతంగా లోన్లు తెప్పించి అప్పులు ఇచ్చి కార్లు మోటార్ సైకిళ్ళు కొనిపించేశారు. ఫైనాన్స్లు అన్నీ కూడా అప్పులు చేసి జనానికి అప్పులు నేర్పించి దానివల్ల డిమాండ్ పెరిగింది. రోడ్లన్నీ వాటితో నిండిపోతా ఉన్నాయి. హైవేలు తప్ప ఎక్కడ మీ సైకిల్ తొక్క, నేను సైకిల్తో రెగ్యులర్గా తొక్కుతుంటాను, నడిచి కూడా తిరుగుతున్నాను. ఎప్పుడు ఏ పూట విజయవాడలో ప్రమాదం జరుగుతుందో నాకే అర్థం కాదు. కొద్దిగా ఆదమరిస్తే కొట్టేసిపోతుంటారు. మరి వీళ్ళు ఒక పూట సైకిల్ తొక్కేసి ఒక పూట కూడా లేదు, ఒక గంట నవాటెల్ హోటల్ నుంచి బీచ్ రోడ్ దాకా అదేదో ఉంది కదా, దాని వరకు 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంటుంది వడా పార్క్. ఒక్కొక్క మంత్రి అక్కడ ఒక పూట ఇక్కడ ఒక పూట తొక్కి షోలు చేస్తున్నారు. ఇదేనా యూత్కి మీరు చూపెట్టేటువంటి ఆదర్శం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఇటువంటి షోల వల్ల పెట్రోల్ డీజిల్ గ్యాస్ సమస్య పరిష్కారం కాదు. మన రాష్ట్ర సంపద మన హక్కుగా రావాల్సింది మనకు ఇవ్వాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రంతో పోట్లాడాలి. మన 50% తెచ్చుకోవాలి. అప్పుడు మన గ్యాస్ పెట్రోల్ కొరత తీరటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది. దానివల్ల అభివృద్ధి తోడ్పడుతుంది. ప్రజల మీద భారాలు వేయాల్సిన అవసరం ఉండదు. ఆ పేరు చెప్పి ఇది మా డిమాండ్. దానికోసం 9వ తేదీ మేము రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు రాస్తా రోకోలు పిలిపించాం. 9వ తేదీ జరిగే రాస్తా రోకోల్ని మొత్తం ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయంగా గ్యాసు ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దొరకకుండా బ్లాక్ మార్కెట్లో సైతం అమ్ముతున్నటువంటి ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఈ కేజీ బేసిన్లో లభిస్తున్నటువంటి ఆయిల్ గ్యాస్ మీద మన రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేకపోవటం అనేది ఈరోజు మనకు ఒక శాపంలాగా మారింది. ఒకవైపు ఏమో మొత్తం ప్రపంచ మార్కెట్నంతా అమెరికా శాసిస్తుంటే, రెండో వైపున మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా రిలయన్స్ కంపెనీ శాసించడం వల్ల ఈరోజు ప్రజలకి ఈ దుర్గతి పట్టింది. గత 5-6 మాసాలుగా గ్యాసు దొరకటువంటి పరిస్థితి, కమర్షియల్ గ్యాస్ కానీ అలాగే ఇంటికి వాడేటువంటి గ్యాస్ కానీ వాహనాలకు కానీ చివరికి గ్యాస్ లేనందువల్ల మన విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయి మూలన పడిపోయినటువంటి సంక్షోభ పరిస్థితిని చూస్తున్నాం.
ఇదంతా కూడా ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ అంబానీ లాంటి రిలయన్స్ పెద్ద కంపెనీల కొమ్ము కాసి మన ఈ సంపదను ఇక్కడ ఉన్నటువంటి కేజీ బేసిన్ల సంపదను వాళ్ళకి మొత్తం ఆశాంతం అప్పచెప్పేశారు. ఓఎన్జీసీ కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈయన గ్యాస్ ఉన్నదని నిక్షేపాలు కనుక్కున్న తర్వాత ఎలాంటి పెట్టుబడి మనం 2,500 కోట్లు గవర్నమెంట్ పెట్టుబడి పెడితే 500 కోట్లు కూడా పెట్టుబడి పెట్టని రిలయన్స్ కి ఈ రోజు మొత్తం పెత్తనం పోయింది. రోజుకి 21,000 టన్నుల గ్యాస్ ఇక్కడ తయారవుతుంది. మన రాష్ట్ర అవసరం 4,000 టన్నులు సరిపోతుంది. ఇందులో సగం మన రాష్ట్రానికి ఇవ్వాలని 12th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అన్ని పార్టీలు అందులో ఉన్నాయి. ఆ ప్రకారం మనకు గానీ గ్యాస్ వచ్చుంటే ఈ రోజు 200 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు. అంతేకాదు దీనివల్ల ఈ రోజు ఉన్నటువంటి ధరల్లో 10,000 కోట్ల రూపాయలు ఒక గ్యాస్ మనకు వచ్చే 50% గ్యాస్ అమ్ముకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది కాకుండా ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అంతర్జాతీయ రేట్లకు మించి కూడా పెరుగుతూ ఉన్నాయి. అందువల్లనే ఈ వామపక్ష పార్టీలు ఈ రోజు మన గ్యాసు మన హక్కు ఈ కేజీ బేసిన్ లో రిలయన్స్ చేసిన దోపిడీని అరికట్టి 50% మన వాటా తీసుకుని మన ప్రజలకి గ్యాస్, ఆయిల్ కానీ సరఫరా చేస్తే చౌకగా వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అప్పులు చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రాభివృద్ధి తోడ్పడుతుంది. అందువల్ల దీనికి నిరసనగా ఈ గ్యాస్ మీద మనకే హక్కు ఉండాలి, 50% ఇవ్వాలి, గ్యాస్ ధరలు, ఆయిల్ ధరలు తగ్గించాలని రేపు 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తున్నాము. ఆ సందర్భంలో మేము ఇక్కడ ఈ రిలయన్స్ ఈ దోపిడీని ప్రత్యక్షంగా చూడటానికి ఇక్కడికి ఒక డెలిగేషన్ గా విజయవాడ నుంచి అన్ని పార్టీల వాళ్ళ వామపక్ష పార్టీలు వచ్చాము. రేపు 9వ తేదీ రాస్తారోకోని జయప్రదం చేసి ఇప్పుడు ప్రజల యొక్క నిరసన ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఆవరణ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.